రీసెంట్గా అయితే అమెజాన్ సేల్ జరిగింది కదండి, విచ్ వాజ్ ఆన్ 12th and 13th. మాకైతే మెంబర్షిప్ వల్ల 1 day ఎర్లీ యాక్సెసే ఉంది. సో మాకు 11th నుంచి ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే మా హస్బెండ్ కోసం 3 pants, బుజ్జోడి కోసం 2 కాంబోస్ ఆర్డర్ చేసేసాను. 2 కాంబోస్లో ఒక కాంబో ఏమో 3 డ్రెస్సెస్ ఉంటాయి, ఇంకొక కాంబోలో అయితే 2 డ్రెస్సెస్ విత్ ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. 3 డ్రెస్సెస్ ఉన్నవి నార్మల్ యూస్కి, డైలీ యూస్కి బాగుంటాయని తీసుకున్నానండి. 2 డ్రెస్సెస్ అయితే కొంచెం అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. క్వాలిటీ అండ్ కంఫర్ట్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మా బుడ్డోడికి పెట్టినవి కొంచెం సైజ్ పెద్దగా ఉండడం వల్ల ఎక్స్చేంజ్కి అయితే ఆర్డర్ పెట్టేసాను. విత్ సేల్ వితౌట్ సేల్ నాకు పెద్దగా ప్రైసెస్ ఏం డిఫరెన్స్ కనిపించలేదండి. మా హస్బెండ్ వాటికి ఈచ్ ప్రోడక్ట్ 100 రూపీస్ మాత్రమే తగ్గింది. బుడ్డోడి వాటికి అయితే అసలు తగ్గనే లేదండి. విత్ సేల్ అయినా వితౌట్ సేల్ అయినా సేమ్ ప్రైసెసే పడుతున్నాయి. సిన్స్ వీ వాంటెడ్ టు టేక్ సంథింగ్ వీ పర్చేస్ నౌ. నాకైతే యూజర్ ఇంటర్ఫేస్ ఫ్లిప్కార్ట్ నచ్చుతుంది, బట్ ఐ వుడ్ సే అమెజాన్ ఈజ్ బెస్ట్ ఇన్ ఫాస్ట్ డెలివరీస్. మేము ఆర్డర్ చేసిన 2 daysకే వచ్చేసింది. ట్యాగ్ అనేది వచ్చేసిందండి అటాచ్. ఆ ట్యాగ్ని ఎలా రిమూవ్ చేయాలా అని అనుకున్నాము, కష్టపడి థింక్ చేసాం కూడా. కాకపోతే మా హస్బెండ్ ఏదో ట్రై చేద్దాం కదా అని గట్టిగా లాగడానికి ట్రై చేస్తే అది వెంటనే వచ్చేసిందండి. ఈ అమెజాన్ సేల్లో మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరేం పర్చేస్ చేశారో కామెంట్ చేసేయండి.